ఇగో ఇది శని స్థానం. బాగా చూడండి, ఈ కలర్ మీకు కనిపిస్తుంది. ఇది మీకు బ్లాక్లో లేదా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే వాడు నల్లటి వాడు కాబట్టి అది నల్లగా ఉంటుంది కాబట్టి. ఈ శనికి కూడా సమపాతాలు, సమతుల్యతలు, సహజ స్వరూపాలు, నైసర్గిక స్వరూపాలు ఉంటాయి. ఏ రకంగానైతే గురువుకు చెప్పుకున్నామో సమతుల్యత అంటే సమానంగా, దిబ్బగా, ఉబ్బుగా, ఉన్నతంగా, ఉత్కృష్టంగా ఉండే భాగం వేరు, లోతుగా, బొందగా, లొందగా, లోయగా కనిపించేటువంటి భాగం వేరు. అంటే సమతుల్యత, ఉన్నతం, అవనతం లేదా కిందికి దిగిపోవటం లోయ భాగం, ఇట్లా మనకు చర్మం మీద మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ సమతుల్యతను గురించి తెలుసుకుందాం. సమతుల్యతను చెప్తున్నప్పుడు నేను గురువు గురించి చెప్పిన మిగతా గ్రహ దిబ్బల కంటే, మిగతా గ్రహ క్షేత్రాల కంటే ఇది ఉన్నతంగా ఉండాలి. 3 గ్రహాల యొక్క స్థితిలో ఉన్నతంగా ఉండాలి. ఆ మూడిట్లో చాలా ఎత్తుగా ఉండాల్సింది ఇదే. దాని తర్వాత శుక్రుడు, దాని తర్వాతనే చంద్రుడు. కానీ మిగతా గ్రహాలు అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఇది శుభగ్రహము అని చెప్పిన నేను దీన్ని శుభగ్రహం అనటానికి వీల్లేదు. అశుభగ్రహం, దుష్టగ్రహం, నష్టం చేసే గ్రహంగా భావిస్తారు ప్రజలు, జ్యోతిష్యం చెప్పే వ్యక్తులు అందరూ అనుకుంటారు. శని అనగానే ఒక భయం అవుతుంది మనకు, అబ్బో శని అంటాం. కానీ మిత్రమా, ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడనైతే మనిషి విపరీత స్థితికి వెళుతూ ఉంటాడో, కారణాలు ఏవైనా కావచ్చు, ఆ వైపరీత్యాన్ని తొలగించటానికి, మళ్ళీ మనిషిని మనిషిగా నిలబెట్టడానికి, జాతకుణ్ణి సమభాగాంగా చేయటానికి ఏదో ఒక ఆపద, ఏదో ఒక నైరాశ్యం కల్పించి సమానుడైండు అనగానే మళ్ళీ శుభాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి శని చెడ్డ అనుకోకూడదు. నిజమైనటువంటి గొప్ప గ్రహం ఏది అంటే శనిగ్రహమే. శనికి పూజ చేయటం, శని పాదాలు తాగటం, హనుమంతుడికి కాళ్ళకు మొక్కితే అక్కడ శనిని తొక్కిండు కాబట్టి, ఆ గ్రహాన్ని తీసుకుపోయిండు కాబట్టి హనుమంతుని పాదాలు మొక్కకూడదు. ఇటువంటి బహుళ ప్రచారంలో, ప్రచ్ఛన్నంగా ప్రచారంలో ఉన్నప్పటికీ అట్లా కాదు. శని అనటానికి వినటానికి అశుభగ్రహమైనా చాలామందికి శుభం చేసేటువంటి గ్రహాలలో ఇదొకటే. కానీ ఎప్పుడు శుభం చేస్తుంది? సమతుల్యంగా ఉన్నప్పుడు, సమానంగా ఉన్నప్పుడు. ఆ క్షేత్రం ఇట్లా ముట్టుకుంటే సమానంగా ఉండాలి. కానీ దీని సహజ స్థితిని చెప్పినప్పుడు గురువుని గురించి ఏం చెప్పాను? కొద్దిగా ఉబ్బుగా ఉండాలి అన్నాను. శనిని గురించి అట్లా చెప్పటం లేదు. కంటికి అగుపడనంత లోతుకుండాలి. కేవలం ముట్టుకుంటేనే తెలుస్తుంది. చేతిని పైకెత్తి చూస్తేనే, సరళ దృష్టితోని చూస్తేనే రవ్వంత లోతు, రవ్వంత, చాలా కొద్దిగా, కనబడనంత. అంటే అంగుళియాలను గురించి చెప్తున్నప్పుడు మధ్యమ అంగుళి అంటే శని అంగుళి చాలా పెద్దగా ఉన్నప్పుడు, తర్జని, అనామిక ఈ రెండు ఇటుపక్క అటుపక్క ఉండేటువంటి రేఖలు రెండు సమానంగా ఉంటాయి. కానీ సూర్యాంగుళి దీనికంటే రవ్వంత ఎత్తుగా ఉంటుంది. బాగా నిశ్చిత పరిశీలన చేస్తే తప్ప, దృష్టి ప్రత్యేకించి కేంద్రీకరిస్తే తప్ప ఆ వ్యత్యాసం మీకు తెలియదు. ఇగో అది ఎంత సునిశ్చితంగా చూస్తామో, ఆ వ్యత్యాసాన్ని ఎంత నిగ్రహంతో చూడగలుగుతామో, అంతే నిగ్రహంతో, అంతే శ్రద్ధగా, అంతే నిశితంగా ఒకవేళ శనిక్షేత్రాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ డౌన్ కనపడాలి, రవ్వంత లోతు కనపడాలి. ఇది సమతుల్యత. ఇట్లా లేకుంటేనే ప్రమాదం. ఇట్లా ఉంటే ప్రమాదం లేదు, రవ్వంత లోతుగా ఉంటే. ఈ శనిక్షేత్రం చాలా ఉబ్బుగా ఉందనుకోండి, చాలా ప్రమాదం. వాటి కారకాలు విపరీతమైపోతున్నాయి. చాలా లోతుగా ఉన్నదనుకోండి, అది మరీ ప్రమాదం. అదే మరీ ప్రమాదం అంటే మరీ ప్రమాదం ఇది. కాబట్టి సర్వోన్నతం, సర్వక్షీణత, లోతుగా లోయగా ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు.
శని ఎప్పటికీ రవ్వంత లోతుగా ఉండటమే అవసరం. ఒక శనే కాదు, రాహు గురించి కూడా ఎత్తుగా ఉందో రాహుక్షేత్రం. రాహుక్షేత్రం అంటే ఈ 2 వేళ్ళు రెండవ కడుపు దగ్గర వంచితే అరచేతిలో ఎక్కడనైతే పడుతుందో అది రాహుక్షేత్రం. న్యాయానికి ఈ బెల్ట్నంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కుజుడి యొక్క బెల్ట్గా భావిస్తాం మనం, కుజక్షేత్రంగా భావిస్తాం. కానీ ఈ 2 వేళ్ళు ఎక్కడ పడుతున్నాయి? ఇక్కడ పడుతున్నాయి. ఇది మాత్రం రాహుక్షేత్రం. ఇవి 2 దాదాపు సమానంగా ఉంటాయి. అందుకోసం శని గుణాలే రాహుకు, రాహు గుణాలు శనికి, ఇద్దరికి పోలికలు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. అది కూడా రవ్వంత లోతుగా ఉండాలి. మరీ లోతైందనుకోండి ప్రమాదమే, మరీ ఎత్తైందనుకోండి అబ్బబ్బో అత్యంత లౌకికుడు, ప్రపంచాన్ని తికమక పెట్టే వ్యక్తులలో ఇటువంటి వ్యక్తులు మీకు కనిపిస్తారు. కాబట్టి సమతుల్యత, సమతుల్యత అంటే సమానంగా ఉండాలి అని కాదు, రవ్వంత లోతుగా ఉండటమే సమతుల్యత కిందికి ఇక్కడ మనకు వస్తుంది. అచ్చా, శని దేనికి కారకుడు ఒక్కసారి మనం చూద్దాం. ఏమేమి కారణాలు మనకు ఏమేమి కలగజేస్తాడు, జాతకుడు శని ద్వారా ఏమేమి పొందుతాడు? చాలా శుభమైనవి కూడా ఉన్నాయి. ఆయువు ఉబ్బెత్తు ఉందనుకోండి, మరువు లోతైందనుకోండి, దుష్టరేఖలైందనుకోండి, మృత్యువు, మారకము. ఆయుష్యం అంటే కేవలం బతకటం అని అని తీసుకోకండి. సమతుల్యంగా ఉందా? గొప్ప ఆయుష్యం. మరీ ఎత్తైందా? దుష్టరేఖలతో కూడుకుందా? లోతుగా ఉందా? దుష్టరేఖలకు ఉందా? మారకానికి కూడా దారితీస్తుంది. అంటే వాటి సమతుల్యతను బట్టి కారకాల యొక్క ఫలితాలు మారుతుంటాయి జాతకుల్లో. రెండవది ధనం, డబ్బుకు కూడా శనే కారకుడు. నేను మీకు ఒక కథ చెప్తూ కొన్ని రోజుల క్రితం నేను మీకు చెప్పాను, అన్నిటికంటే నేనే పెద్ద. ఎవరైతే భోగభాగ్యాలు అనుభవిస్తారో, వస్తువాహన సుఖాలు అనుభవిస్తారో, చక్కని శృంగారాన్ని అనుభవిస్తారో వాడే గొప్ప, నేనే గొప్ప అని చెప్పుకున్నాడు శుక్రుడు ఈ యొక్క అంగుష్టం. మీరు ఎంత ప్రతిదీ పట్టుకున్నా, జీవితాన్ని మీరు ఎంత గట్టిగా వేద్దామనుకున్నా, నేను సహకరించందే, భోగభాగ్యాలు ఇవ్వందే, ఆ జీవితమే కాదు, నిర్లిప్తంగా ఉంటుంది, ఎండిపోయినట్టుంటుంది. ఆశలు ఆ వ్యక్తి లోపట ఉండేవి. కానీ నేను తోడైనో రుచికరంగా జీవితాన్ని ఇవ్వగలుగుతాను. కాబట్టి నేనే పెద్ద అనంది. ఈ అంగుళి ఏమంది? లేదు, నేను గుర్వాంగుల్ని, ఎత్తుగా ఉండేవాడిని నేనే, నా దిబ్బే ఎత్తైంది, నేను ఒకసారికి ఇంత గట్టిగా ఊగినో యావత్ ప్రపంచం భయపడుతుంది, కాబట్టి నేను గొప్ప అందట. సహజంగానే రెండింటికి రేషం ఎక్కువ, 2 రేషపడ్డాయి. ఈ వేలు దీన్ని అడిగింది, నువ్వు కూడా దేంట్లైనా గొప్పనా అని. నాయన, గొప్ప ఉన్నది, గొప్ప లేదు, నేను ఎందుకు చెప్పాలి? మీరు వేళ్ళని చాపండి, ఏ అంగుళీయం పెద్దగా ఉంది? నేనే పెద్దగా ఉంది. ఇక వాదన ఎందుకండి? అందరికంటే పొడుగ్గా పెద్దగా ఉన్నది నేనే. అంటే ధనకారకుడు. డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే వస్తువాహనాలు కొనుక్కుంటాం, డబ్బు ఉంటేనే భార్య సంతోషంగా ఉంటుంది, ఆమె శృంగారాన్ని పంచుతుంది మీకు. అందుకోసం నేనే ప్రధాన కారకుడిని. మళ్ళీ వృద్ధాప్యం వరకు దీర్ఘ సుమంగళి భవ అంటాం, దీర్ఘాయుష్మాన్ భవ అంటాం. ఆయుష్యము, డబ్బు ఎవరికైతే పరిపూర్ణంగా ఉంటుందో వాళ్ళే గొప్ప. సరిపోదండి, నా గొప్పతనం ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి అందట. సూర్యాంగుడు ఉంది, మొత్తము ఖగోళ క్షేత్రంలో నాకు మించినాడే ఎవడున్నాడు? నేను అత్యంత పవిత్రుణ్ణి. నేనున్న చోట ఉంటే నా చుట్టూ మిగతా గ్రహాలన్నీ ప్రదక్షిణ చేయాల్సిందే తప్ప నాకు మించిన వాడేమంటే సూర్యప్రభ నాది, శక్తి నాది, వెలుగు నాది. నేనెవరికైతే అనుకూలంగా ఉన్నానో సూర్యుడు వెలిగినంత తేజంగా వెలగగలుగుతాడు. వీటన్నిటికి మించి అత్యంత పవిత్రుణ్ణి. ఏ చెడుపు నా దగ్గరికి వీరు రావడానికి వీల్లేదు, కాల్చి పారిస్తాను. నిజమే, అగ్ని కాల్చి పారిస్తుంది కూడా. కాబట్టి పవిత్రుడు, కాబట్టి నేను గొప్ప అంది. ఏ ఉంగరం పెట్టుకున్నా, ఏ దర్భ పెట్టుకున్నా, ఏ పవిత్ర కార్యం చేసినా, తిలకం పెట్టుకున్నా ఈ అంగుళీయంతో సూర్యాంగులతో చేస్తాం, కానీ శని అంగుళితోనూ అన్ని అంగుళీలతో కాదు. కాబట్టి నేనే గొప్ప అంది. ఇది చిట్ట చివరికి మిగిలింది 4,000 పాపం. నేను ఎందుకు పెద్దవాడిని కాదు, ఎవరైనా వస్తే నమస్కరించడానికి మాత్రమే నేను ముందు ఉంటాను. నిజంగా కూడా
గొప్పతనం ఎవరిలో ఉంది అంటే ఈ చిటికెన వేలు లోపట్నే, ఈ కనిష్టాంగులికే. ఎందుకంటే వినయము, విధేయత, తెలివి, తేటలు. ఏదైనా విషయాన్ని గురించి గట్టిగా వాదించాలి, బల్లగుద్ది చెప్పుతున్నానంటాం, బల్లగుద్ది వాదిస్తున్నాం అంటాం. ఈ బల్లగుద్దేటప్పుడు కింది భాగాన్ని గట్టిగా నొక్కుతుంటాం కాబట్టి ఏ అంగుళీయము ముందుకు రాదు, ఒక్క చిటికెన వేలే, ఒక్క కనిష్టాంగులే ముందుంటుంది. అంటే వాదనా పటిమకు, ధీశక్తికి, యుక్తికి, శాస్త్రజ్ఞానానికి, శోధ కార్యక్రమాలకు అక్కర వచ్చేది ఇది. అంగుష్టమంది న్యాయంగా చెప్తే అందరూ తన గొప్పను పొగుడుతున్నారు. నేను గొప్ప కాదు అనుకుంటే గొప్పవాడివే నువ్వు, కాబట్టి నువ్వే గొప్ప అన్నదట. కాబట్టి ఆకారానికి చిన్నగా ఉన్న గుణాలకు మిన్నైనటువంటి ఏది అంటే గురువంగులే. ఛోటా బడా హేట, ఛోటీ మూర్తి బడి కీర్తి, ఛోటీ చిడియా ఆవాజ్ బడియా. అన్ని గొప్పతనాన్ని ప్రతి చిన్నది ఇది గొప్పగానే ఉంటుంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారిని మనం చూస్తాం, ఎంత ఆకారం అండి, 5 feet కూడా ఉన్నారో లేరో, కానీ ఆయన కీర్తి దిగంతాలకు వ్యాపించింది. పిట్ట చూడండి, దాని యొక్క కూత ఎంత దూరం వినబడుతుందో చూడండి, చోటీ చిడియా ఆవాజ్ బడియా. చీమ చూడండి, ఎంత చిన్న ప్రాణి అండి, చక్కని చక్కెరను తీసుకుపోతుంది, ఒక క్రమశిక్షణలో ఉంటుంది, ఒక క్యూ పాటిస్తుంది నడిచేటప్పుడు. ఆ మొత్తం గృహానికి అందరికీ మానిటర్లు ముందు నడిస్తే చీమలు వెనుకకు నడుస్తాయి. ఎవరైనా క్రమశిక్షణ తప్పినరో వెనుక ఉన్న మానిటర్ చీమ వచ్చి, అధిపతి వచ్చి తప్పుతో ఉన్నో సరిగా నడువు అని చెప్పేది చిన్నది. చిన్నదానిలో ఎంత క్రమశిక్షణ ఉంది, ఎంత యుక్తి ఉంది మీరు ఆలోచించండి. వాటికి ఇళ్ళు, గదులు, స్టోర్ చేసుకునే శక్తి. వర్షాకాలం వస్తున్నదంటే మొత్తం స్టోర్ చేసి పెడతారు తడవకుండా. ఎంత పరిజ్ఞానం అండి. తెలివితేటలున్న జీవులలో ఎలుకను మొదలుగా తీసుకుంటే 2వ నెంబర్ మనం చీమకే ఇచ్చాం. అది తెలివితేటల్లో గొప్ప. కొత్త కొత్త వస్తువును కనిపెడతారు. మీరు ఎక్కడో అల్లంత దూరాన ఎత్తుగా ఒక చక్కెర వస్తువు ఏదైనా పెట్టండి, భూమి పారుతున్నటువంటి చీమలు తెల్లారి రోజు వండి ఆ వస్తువులు లేకుండా చేస్తుంది ఆ తీపి పదార్థాన్ని. అంటే శోధన, ఎక్కడ ఉంది వాసన, ఎక్కడి నుంచి వస్తుంది, కనిపెడతాయి, పోతాయి, తీసుకుపోతాయి, తన గృహం లోపల స్టోర్ చేసుకుంటాయి. కాబట్టి ఇది చిన్న అనకుండా మిన్న అని అందాం. ఇక్కడ గౌరవాన్ని పెంచుకోవటము, ఆఢ్యత్వాన్ని చాటుకోవటమే కాకుండా చమత్కారంగా 5 వేలం గురించి చెప్తుంటారు.